సాయి బంధువులారా, ఈరోజు 6వ రోజు శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో మనం ఉన్నాం. 13వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. నిన్న ప్రత్యేకత చూసాం మనం. ఈ అధ్యాయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత చివరిలో మనం మాట్లాడుకుందాం. ఈ అధ్యాయంలో మొట్టమొదట హెడ్డింగ్ ఎలా ఉందంటే, శీర్షిక మాయ యొక్క అనంత శక్తి అనేది మొట్టమొదటి శీర్షిక. మాయ అనేది మనందరూ తెలుసు. ఆ పదం ఎక్కువసార్లు వాడుతుంటాం. మాయలో పడ్డాడండి, మాయలో పడ్డాడు, వాడికి ఏమీ తెలియడం లేదు, దిక్కు దశ సాధారణంగా వాడే పదాలు. మాయలో పడ్డాడు, దిక్కు దశ తెలియడం లేదు అని వాడేస్తూ ఉంటాం మాయలో. అయితే ఈ మాయ అనేదానికి ఆధ్యాత్మిక అర్థం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆ మాయ భగవంతుడికి భిన్నంగా ఏముండదు, అదొక ప్రత్యేకంగా ఏముండదు. అంటే భగవంతుడు మాయ ఈ రెండు వేరు వేరు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే రెండు లేవు, ఒకటే ఉండేది. కాబట్టి ఈ అనంతమైన సృష్టి ఎవరి చేత సృష్టించబడిందో వారి చేతే మాయ సృష్టించబడింది. మాయ వారి ఆధీనంలో ఉంటుంది, మన ఆధీనంలో ఉండదు. మనల్ని బురుడి కొట్టించడానికి అది చూస్తుంది. మరి అది ఎవరి మాటైనా వింటుంది అంటే ఆ హరి యొక్క మాట, శ్రీహరి యొక్క మాట మాత్రమే వింటుంది అనేది ఇందులోనే ఉంది. ఆ చర్చ జరుగుతూ ఉంది. మీరు బాగా గమనిస్తే మాయలో ఉన్నవాళ్ళు, మాయలో లేని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు పిచ్చి పట్టింది అనుకోండి, ఒకడికి పిచ్చి పడితే తెలిసిపోద్ది మనకు. ఎలా తెలుసుకుంటామంటే, పిచ్చి పట్టిన వాడికి వాడి ఇంద్రియాలు వాడి కంట్రోల్లో ఉండవు. వాడు మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడేస్తూ ఉంటాడు, ఇది చేయకూడదు అంటే చేసేస్తూ ఉంటాడు. అంటే ఇంద్రియాలకి స్వతంత్రత ఉండదు. అవి వాడికి పరాధీనం అయిపోయి ఉంటాయి, ఆధీనంలో ఉండవు. అవి వాడిని ఆడిస్తూ ఉంటాయి. పిచ్చి పట్టిన వీడి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు ఏంటయ్యా అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇలా మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నావు అంటే నీకు పిచ్చి పట్టింది అనే అర్థంలో వాడుతుంటాం. ఇక్కడ మాయ అంటే ఉదాహరణకి 84 లక్షల జీవరాశుల్లో మనం కూడా పుట్టాం, మనిషిగా పుట్టాం. మరి అంతకుముందు సంగతి మనకు తెలియదు, భవిష్యత్తు మనకు తెలియదు అని నిన్న కూడా మాట్లాడుకున్నాం స్పష్టంగా. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఉదాహరణకి ఒక జాబ్కి మీరు వెళ్ళారనుకోండి, ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు కాండక్ట్ రూల్స్ అని కొన్ని ఉంటాయి. కాండక్ట్ రూల్స్ అంటారు. అంటే ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా వాటికి లోబడి ఉండాలి. వాటికి లోబడకపోతే కనుక పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యజమానికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. వాడు ఏం చెప్తాడంటే, నువ్వు కాండక్ట్ రూల్స్ ప్రకారం నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒక ఉద్యోగానికి, ఒక జాబ్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మానవ దేహానికి లేదా ఈ జీవితానికి అలాంటి రూల్స్ ఉన్నాయా లేవా అని అంటే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే మనం జీవించాలి. అలా జీవించని పక్షంలో ఏం చేస్తాం? వీడు మనుషులతో ఉండడానికి అర్హుడు కాదు అని ఏం చేస్తున్నాం? అతను తీసుకెళ్ళి మనం జైల్లో పెడుతున్నాం. అంతే కదా. ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. ఎందుకు జైల్లో పెట్టారు అంటే, అతను జనారణ్యంలో తిరగడానికి అర్హత లేనివాడు, ఇతను జనం మధ్యలో ఉండడానికి లేదు. కాబట్టి ఇతను తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉంచి పనిష్మెంట్ ఇవ్వాలి. అది కదా ఉద్దేశం, జైలు యొక్క ఉద్దేశం. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఉన్నాము కానీ ఆ నియమ నిబంధనలకి లోబడి ప్రవర్తిస్తున్నామా లేదా అనేది ప్రధానమైన సమస్య. ఉన్నామా లేదా నియమ నిబంధనలకి? ఉదాహరణకి ఎవరైతే నీకు ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా, అతను నువ్వు పట్టించుకోకుండా, ఆయన వచ్చినా లేచి విష్ చేయకుండా ఉంటే ఆ యజమాని ఏమంటాడు? ఏమిరా నీకు ఇంత అహంకారం, ఈ ఉద్యోగం నేను ఇచ్చే కదా నీకు, నువ్వు నన్ను గౌరవించాలి కదా అంటామా లేదా? ఒక సామాన్యమైనటువంటి విషయంలో మాట్లాడుతున్నా. అంటే ఒక వ్యక్తికి జీవనోపాధి ఇచ్చినప్పుడు ఆ జీవనోపాధి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తికి గౌరవించాలి. మరి అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి, మహాద్భుతమైనటువంటి మానవ దేహాన్ని ఇచ్చినటువంటి యజమాని ఒకడు ఉన్నాడు. ఆ యజమానికి నువ్వు గౌరవం ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వాల్సిందే, ఆయనకి ఆధీనంలో ఉండాల్సిందే. మరి ఏమి ఇచ్చాడండి ఆయన అంటే, ఏమి ఇవ్వలేదో ముందు చెప్పాలి. ఆయన ఏమి ఇవ్వలేదో చెప్తే ఆయన ఏమి ఇచ్చాడు తర్వాత సంగతి. అంటే అర్థం ఏంటి? మాయ కమ్మినవాడు
వాస్తవాలని గ్రహించలేడు. మాయ కమ్మినవాడు, మాయలో బ్రతికేవాడు వాస్తవంలో జీవించలేడు. ఏది అప్రధానమో అప్రధానమైన విషయాలన్నింటిలో ఆయన చేస్తాడు. ఏది ప్రధానమో దాన్ని చేయలేడు. ఏది వాస్తవమో దాన్ని గ్రహించలేడు. ఏది అవాస్తవమో దాని వెంట పరుగులు పెడతాడు. ఏది శాశ్వతమో దాన్ని గ్రహించలేడు. ఏది అశాశ్వతమో దాని వెంట పరుగులు పెడతాడు. దీనంతటినీ కలిపి మాయ అంట. మాయ. మరి ఆ మాయని బ్రేక్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిందే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయో దేహాపాయే, గతవతి వాయో దేహాపాయే. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అయ్యా, ఈ శరీరంలో ఆ గాలి ఉన్నంత వరకే నీకు విలువ. యావత్ పవనో నివసతి దేహే. ఆ గాలి ఉన్నంత వరకే, ఆ శ్వాస ఆడినంత వరకే అందరూ వచ్చి ఎలా ఉన్నావండి, బాగున్నారా, బాగలేదా అని మాట్లాడతారు. యావత్ పృచ్ఛతి కుశలం గేహే. అందరూ వచ్చి అడుగుతారు, ఏమ్మా బాగున్నావా, ఏమయ్యా బాగున్నావా, ఎలా ఉంది అని అంటారు. అదే గతవతి వాయువు దేహాపాయే. ఈ గాలి గనక ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిందంటే భార్య బిభ్యతి తస్మిన్ కాయ. నీ భార్య నిన్ను చూసి భయపడతాడు. నీ భార్య నిన్ను చూసి భయపడుతుంది. నిజమా కాదా? మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి సంసారం చేసినటువంటి ఒక కుటుంబంలో భర్త చనిపోయాడు అనుకోండి. భర్త చనిపోతే ఆ భర్త యొక్క శరీరాన్ని పెట్టుకొని ఆమె ఒక్కటే జీవించగలదా? ఒక రోజు ఉండగలదా? ఒక గంట ఉండగలదా? ఎవరు వెళ్ళిపోయారు అనుకోండి, అందరూ వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు ఏమైంది? భయపడిపోతాం. దీనికి సంబంధించి ఆది శంకరాచార్యులు ఊరికే చెప్పలేదు ఈ విషయాన్ని. గొప్ప విషయం ఇది. ఒక జంట ఉందట. ఆ జంట పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. అటు సైడ్ ఇటు సైడ్ ఎవరు లేరు. ఆయన ఉద్యోగం చేస్తాడు, సాయంత్రానికి ఇంటికి వస్తాడు. ఒకరోజు సాయంత్రం ఎదురు చూస్తూ ఉంది భార్య, రాలేదు భర్త. చాలాసేపు ఎదురు చూసింది, రాలా. ఆయన వచ్చే సమయం దాటిపోయింది. ఆఫీసుకు ఫోన్ చేస్తే బయలుదేరేశాడమ్మా ఇంటికి అని అన్నారు. బయలుదేరేశాడు, ఇంటికి రాలేదు, ఏమైందో అని ఆవేదన పడుతూ ఉంది, ఆందోళన పడుతూ ఉంది. ఇందులో ఫోన్ వచ్చింది. అమ్మ ఈ ఫోన్ ఎవరిది? మా అయిందండి అంట. అమ్మ ఏమనుకోవద్దు, ఎక్కడ మీ అడ్రస్ చెప్పండి అని. అడ్రస్ చెప్పారు. మేము వస్తున్నామమ్మా. ఏమైందండి? యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఏడుస్తూ కూర్చునింది అక్కడే. 1 గంటకు వచ్చింది శరీరం, బాడీ వచ్చింది. బాడీనే కదా అంటాం. ఆ గాలి పోయిందంటే ఇక పేర్లే. నీకు 50-60 సంవత్సరాలు మోసుకొచ్చిన పేరు కూడా ఆ గాలి పోయిందంటే ఆ పేరు లేదు, పోయింది శరీరం. దాన్ని దించండి, దీన్ని దించండి. అదొక మెటీరియల్ అయిపోద్ది అంతే, అదొక వస్తువు అంతే. మన భాష కూడా అలానే ఉంటుంది. శవాన్ని దించండి, శవాన్ని ఎత్తండి అంటామే కానీ సుబ్బారావుని దించండి, సుబ్బారావుని ఎత్తండి అనం. ఆ గాలి ఉన్నంత వరకే నీ పేరు కూడా. ఆ తర్వాత వచ్చింది శవం. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చారు, 2-3 పాపం కాలనీలో. రాత్రి 9 దాకా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా పక్క రోజు ఉదయం కదా ఎత్తుబడి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తున్నారు. బాధ్యతలు ఉంటాయి కదా. ఒక్కొక్కరు వెళ్తుంటే ఈమె భయపడుతూ చూస్తూ ఉంది. అందరూ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన కూర్చో ఉన్నాడు. ఉన్నాడులే పెద్ద ఆయన. తాత నువ్వు ఉంటావు కదా అంటే, లేదమ్మా మందులు వేసుకోవాలి, వెళ్ళాలి. లేచాడు ఆయన. లేస్తే తాత నువ్వైనా ఉండు తాత అని. ఎందుకమ్మా అన్నాడు. ఎందుకేంటి తాత? భయం వేస్తుంది. భయమా? ఇప్పుడు దాకా మీ ఇద్దరే కదా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. మీ ఇద్దరే ఉన్నారు ఇంట్లో, ఎవరు లేరు. మరి ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు కదా, భయం ఎందుకు? మీకు అర్థమైపోతుంది. ఆయన ఉన్నాడా అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన శరీరం ఉంది,
అంటే అప్పటిదాకా సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి భర్తకు కూడా ఆ పవనం వెళ్ళిపోతే, ఆ వాయువు వెళ్ళిపోతే నీ భార్య కూడా నిన్ను భయపడుతుందిరా, నీకు చూసి నీ బతుకిది, మాయలోంచి బయటికి రా. మరి ఆ వాయువు ఇచ్చినోటి నువ్వు మర్చిపోతే ఎలా? ఆ జీవాన్ని ఇచ్చినోటి మర్చిపోతే ఎలా? శరీరాన్ని పోషించుకో, అన్ని పనులు చేసుకో, కానీ గుర్తుపెట్టుకోవాలి కదా, మనం పొగులంతా పనిచేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తామా లేదా? 5 గంటలు అయితే ఇంటికి వెళ్తాం. ఇంటికి ఎందుకు వెళ్తారండి అంటే, నా కుటుంబం అండి, నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను వెళ్ళాలి కదా, నా బాధ్యత. మరి ఆఫీసు వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళడం ఎంత బాధ్యతో, రోజుకి 24 గంటలు ఉపయోగించుకున్న తర్వాత ఆ 24 గంటల సమయాన్ని నీకు ఎవడైతే ఇచ్చాడో ఆయన గురించి 1 గంటైనా ఆలోచించడం ధర్మం కాదా, బాధ్యత కాదా? ఈ ఒక్క చిన్న విషయం ఆలోచిస్తే మాయలోంచి బయటకు వచ్చేస్తాం. చాలామంది అనుకుంటూ ఉంటారంట, అంటే యక్ష ప్రశ్నలు తెలుసు కదా మీకు, ధర్మరాజుకు వేసినటువంటి యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా భ్రాంతి అంటే ఏంటి అని అంటే, భ్రాంతి అంటే ఏమీ లేదు, తన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతూ ఉన్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటానని అనుకుంటూ ఉంటాడే జీవుడు, అది భ్రాంతి. అంతకు మించిన భ్రాంతే ఉంది. కాబట్టి ఎలాగైతే మనం జీవిస్తున్నామో, దేని మూలంగా అయితే జీవిస్తున్నామో, ఎవరి ఆధారంగా అయితే జీవిస్తున్నామో, ఎవరి కారణం చేత జీవిస్తున్నామో వారిని విస్మరించి చేసేటువంటి పనులన్నీ మాయ కిందకే వస్తాయి, ఇంకోటి కాదు. కాబట్టి మాయ యొక్క అనంత శక్తి అంటే అది సామాన్యం కాదు, దాన్ని బ్రేక్ చేయడం అంత సులభం కాదు. మీరు గమనించండి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళాలని మీకు అనిపిస్తుంది, వెంటనే ఏదో పని పడుతుంది. భగవంతుడి సన్నిధికి రానీయదు మాయ, నిన్ను భగవంతుడి బాట పట్టనీయదు మాయ. దాన్ని అతీతంగా చేసుకుని రావాల్సిందే. మాకు చిన్న పని పడింది అంటాం అనుకోండి, ఆ చిన్న పని మాయ. నిజంగా వాస్తవంగా అవసరమైతే అది పక్కన పెట్టేయాలి. వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి, వాటిని తప్పించలేము. అలా కాని పక్షంలో కనుక మాయ నన్ను ఏమన్నా కొడుతుందేమో అని ఆలోచించి దాన్ని బ్రేక్ చేయాలి, వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని కానీ అనగలిగితే అది ఓడిపోతుంది. మాయని రోజుకి ఎన్నిసార్లు మనం ఓడిస్తే భగవంతునికి అంత దగ్గర అవుతుంది. ప్రతిసారి మనల్ని అది ఆపేయాలని చూస్తూనే ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి రావాలి. కాబట్టి ఈ మాయ మహాత్ములను కూడా వదలలేదు, నారదుడిని వదలలేదు, బ్రహ్మని వదలలేదు. దానికి చాలా కథలు ఉన్నాయి మాయకి సంబంధించి. మాయ నన్నేం చేస్తుంది అన్నటువంటి నారద మహర్షి కూడా బురదలో పందిలాగా పొర్లాడాడు. బురదలో పందిలాగా పొర్లాడుతూ ఉంటే నారదుడు, అప్పుడు విష్ణుమూర్తి వచ్చి పందిని చూసి, అయ్యా నువ్వు పందివి అనుకుంటున్నావు, నువ్వు పందివి కాదు, నువ్వు నారదుడివి, నువ్వు నారద మహర్షివి, మాయ వల్ల నువ్వు పందిలాగా వచ్చావంటే, పిచ్చోడా నీకు ఈ పంది జన్మ నీకేం తెలుసు, దీనిలో ఉండే ఆనందం నీకేం తెలుసు. కాబట్టి ఈ బురదలో పొల్లాడుతుంటే ఎంత హాయిగా ఉంది చూసావా, నా బుజ్జి భార్య ఇంకో పంది, నా భార్యను చూడు ఎంత అందంగా ఉందో, నా బిడ్డలు చూడు ఎంత ముద్దుగా ఉన్నారో అని ఆయనతో అన్నాడట. అప్పుడు అనుకున్నాడు, మాయ చూసారా ఆయన కూడా పడేసింది లోపల. కాబట్టి మాయని తప్పించుకోవడం అన్నది అదొక ప్రక్రియ. వాస్తవానికి సాధన అంటే మాయ నుంచి తప్పించుకోవడమే, ఇంకోటి లేదు. సాధన అంటే మాయ నుంచి తప్పించుకోవడం. ఉదాహరణకి ధ్యానం చేస్తున్నాం 1 గంట సేపు. ఎందుకు ధ్యానం చేయాలి? రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలన్నింటినీ నియంత్రించడానికి ధ్యానం. నియంత్రించకపోతే ఏమవుతుంది? ఈ ఆలోచనలు నేను లాక్కెళ్ళిపోతాయి. కాబట్టి ఆలోచనలు నియంత్రించాలి, 1 గంట సేపు నీ శరీరాన్ని కూర్చోబెట్టాలి. సాధన మాయ నుంచి తప్పించుకోవడం. అందువల్ల మాయ అన్నది మనతో పాటే పుట్టింది, మనతో పాటే ఉంటుంది, 24 గంటలు మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వీటిని పతనం చేద్దామా అని కాచుకుని కూర్చొని ఉంటుంది. దాన్ని జయించడమే సాధన, ఇంకొకటి కాదు. తర్వాత ఈ మాయ యొక్క అనంత శక్తి గురించి చెప్తూ బాబా మాటలు అనే ఒక శీర్షికలో బాబా ఎలా మాట్లాడేవాడు అని అంటూ ముగించుకుంటూ వస్తాడు. ఎలా బాబావారు మాట్లాడేవాళ్ళు అనేది. ఉదాహరణకి మన మాటే సమాజంలో మనకు గుర్తింపునిస్తుంది. మాటే అసలు వాస్తవానికి అన్నిటికంటే గొప్ప సాధన ఏంటంటే
మాట్లాడుకుంటూ ఉండడం. మౌనానికి మించిన సాధన లేదు. ఎక్కువసేపు మౌనంగా ఉండగలిగిన వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి, అవసరమైతేనే మాట్లాడాలి. ఆ వాక్కుని కంట్రోల్ చేయగలగడం అదొక సాధన. కాబట్టి మౌనంలో ఉండే పవర్ దేంట్లోనే ఉండదు. మాటకి పవర్ ఉంటుందా, మౌనానికి పవర్ ఉంటుందా అంటే మౌనానికి మాత్రమే పవర్ ఉంటుంది, మాటకు ఉండే అవకాశం లేదు. కాబట్టి బాబావారు సాధ్యమైనంత మౌనంగా ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉండేవారని మనం చదివాం. అయితే మాట్లాడితే ఎలా మాట్లాడేవాడు అని అంటే నేను సింపుల్గా చెప్తాను. బాబావారి మాటలు ఎలా ఉంటాయంటే క్లుప్తంగా ఉంటాయి. చెప్పదలుచుకున్న దాన్ని క్లుప్తంగా చెప్పాలి. అలా లాగి మాట్లాడడం బాబా మార్గంలో కాదు. మాట్లాడదలుచుకున్నారు, క్లుప్తంగా మాట్లాడేవాడు బాబావారు, భావగర్భితంగా మాట్లాడేవాడు. ఒక్కసారి బాబావారు ఒక మాట మాట్లాడేశాడంటే దాన్ని అర్థం చేసుకోవడానికి జుట్లు బిక్కునేవాళ్ళు భక్తులు. అర్థం కాలేదని అక్కడ ఉండే భక్తులు అడిగేవాళ్ళు, బాబావారు ఇది అన్నారండి అర్థం కాలేదు నాకు అంటే బాబావారి ఉద్దేశం ఇది. దక్షిణ తీసుకురమ్మంటాడు, నా దగ్గర డబ్బులు లేదంటాడు. నేను దక్షిణ ఎవరు అడిగారు రా, నువ్వు ఒక అధ్యాయం చదువుతున్నావు కదా, ఒక గ్రంథాన్ని చదువుతున్నావు కదా, అందులో ఈ అధ్యాయాన్ని చదువు అని చెప్తున్నాను నేను అంటాడు. భావగర్భితంగా ఉంటాయి. నువ్వు వెళ్ళేటువంటి దారిలో దొంగలు ఉన్నారంటాడు. దొంగలంటే ఆయన ఉద్దేశం, దొంగలంటే పాములు. ఆయన ఉద్దేశంలో దొంగలంటే పాములు. అది భావగర్భితంగా ఉంటాయి. స్పష్టంగా అస్పష్టంగా అర్థం చేసుకునే కొద్దీ తీవ్రంగా ఉంటాయి, భావగర్భితంగా ఉంటాయి. అదేవిధంగా అర్థపూర్ణముగా ఉంటాయి బాబావారి మాటలు. అర్ధరహితం అనే పదం విన్నాం మనం. అర్థపూర్ణము అంటే అర్థం లేని మాటల్ని బాబావారు మాట్లాడరు. అర్థపూర్ణం. తర్వాత శక్తివంతంగా ఉంటాయి. బాబావారు మాట్లాడితే శక్తివంతంగా ఉంటాయి. ఈరోజు మనం బాబావారు మహాసమాధి చెందిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా సచ్చరిత్రలో ఏవైతే లిఖించబడ్డాయో బాబావారు ఇలా అన్నారు, బాబావారు అలా అన్నారని వాటిని పట్టుకొని మాలాంటి సత్సంగం చెప్పేవాళ్ళు లాగి చెప్తున్నారు కదా, అవునా కదా? ఒక పారాగ్రాఫ్ని గంటల 2 గంటలు చెప్తున్నారు. అంటే అర్థమేంటి? ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి, అంత అద్భుతంగా మాట్లాడారు, ఆయన వాక్కు నుంచి వచ్చింది అలా ఉంది అని చెప్పడం అది. కాబట్టి శక్తివంతంగా ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఏంటంటే మన మాట ఎప్పుడు కూడా ఎదుటివారిని కించపరిచేటట్లు, ఎదుటివారిని నిరుత్సాహపరిచేటట్టు, ఎదుటివారిని భయపెట్టేటట్టు ఉంటే ఇది ఆధ్యాత్మిక మార్గంలో లేవు. నీ మాట ఎలా ఉండాలంటే ఉత్తేజాన్ని కలిగించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసాని ఇవ్వాలి. అలా నువ్వు మాట్లాడగలిగితే అప్పుడు నువ్వు బాబా మార్గంలో ఉన్నట్టు అర్థం. అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఒక సమస్య చెప్పుకున్నారనుకోండి, ఆ సమస్య చెప్పినటువంటి వారి మీద కాస్త కనికరం చూపించి, కాస్త సానుభూతి చూపించి, ధైర్యం చెప్పి భుజం తట్టి పంపించడమే బాబా మార్గం. అంతేగాని అయిపోయిందా నీ జీవితం, ఇంకెందుకు పనికి వస్తావు నువ్వు అన్నాడంటే అయిపోయింది. కాబట్టి ఎలా ఉండాలి? మాటలు శక్తివంతంగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు, లేదంటే లేదు. మీరు చూడండి, మహాత్ములు ఎప్పుడూ కూడా సింపుల్గా మాట్లాడతారు, క్లుప్తంగా మాట్లాడతారు. వాళ్ళ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాట వచ్చిందంటే దాన్ని పట్టుకుంటారు. వజ్రం వచ్చిందో రత్నం వచ్చింది అన్నట్టుగా అలా ఉండాలి. అదేవిధంగా సమతూకంతో ఉంటాయి అంటారు. సమతూకంతో బ్యాలెన్స్డ్గా ఉంటాయి బాబావారి మాటలు. ఇక్కడ బాబావారు ఇలా మాట్లాడేవారని ఎందుకు చెప్పారు? అసలు మనకెందుకు బాబావారు ఎలా మాట్లాడితే, ఆయన ఎలా మాట్లాడితే నాకెందుకండి అని అంటే, బాబావారు మాట్లాడడం అంటే గురువు మాట్లాడడం, గురువుని చూసి నేర్చుకుని నువ్వు కూడా జీవితంలో అలా ఉండాలి అని చెప్పడమే కదా మన మార్గం అంతా. బాబా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన గొప్పవాడండి, ఆయన ఇలా ఉన్నాడండి, మంచిదే. ఆయన ఎలా ఉంటే నాకేంటండి అంటే గురువుని చూసి నేర్చుకో, ఆ మార్గంలో వెళ్ళు. ఇప్పుడు మనం ఏమంటాం? రాముడి గురించి చెప్తే గర్వంగా చెప్తాం, జై శ్రీరామ్ అంటాం. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుంది? 5 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అంటే ఎలా ఉంటుంది? అంటే జై శ్రీరామ్ అనడం వల్ల ఉద్దేశం ఏంటంటే నా రాముడు ఇలా బతికాడండి, ఇలాంటి ఆదర్శ గుణాలతో ఉన్నాడు, ఏకపత్ని వ్రతుడు, ఆడిన మాటకి నిలబడ్డవాడు, తండ్రి కోసం అడవులకు వెళ్ళినవాడు, ఇలా అంటాం కదా. కొన్ని అంటే ఒక వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలను తీసుకుని ఆ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ జీవిస్తున్నాం కదా మనం. కాబట్టి బాబావారు ఇలా జీవించేవారు అంటే అర్థం ఏంటి? అలా జీవించారు, మనం కూడా ఆయన మార్గంలో వెళ్ళాలి. ఇది సచ్చరిత్ర మీరు ఎప్పుడైనా చదివితే కూడా అవి ఒక కథలుగానో లీలలుగానో చదివితే కాదు. వీటి ద్వారా నాకేం ఉపయోగం,
నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా, నేనేమైనా ఉపయోగించుకోగలనా అనేటువంటి ఉద్దేశంతో చదివి చూడండి. సచ్చరిత్రలో ప్రతి అక్షరం నీకు అద్భుతాలు బోధిస్తుంది, ప్రతి అక్షరం. భగవద్గీతను కూడా అలా చదివి చూడండి. భగవద్గీతను కూడా ఆ శ్లోకం ఇది చెప్పింది కాదు, ఈ శ్లోకం నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేను ఎలా మార్చుకోగలను అని అంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. అలా ఇలా కాదు. మీకు చూడండి, ఇంద్రియాలు మాట వినడం లేదు, ఒక తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు మీదకే దృష్టి పోతూ ఉంది, అది తప్పని తెలుస్తూ ఉంది, మరలా చేయాలనిపిస్తుంది. ఈ సమస్య ఎంతమందికి లేదు ఇప్పుడు? ఉదాహరణకి మన దగ్గరలో ఉండే ఒక బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్యూ నిలబడతారు, ఇంకోసేపు నిలబడి ఉంటారు ఆల్రెడీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చేసే పని తప్పని మీకు తెలియదా అని అడగండి. ఏం చెప్తారు? అబ్బా అవును తెలియదండి. అయ్యయ్యో ముందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దా, నాకు ఈ విషయం తెలుసుంటే అసలు వచ్చి ఉండేవాడిని కదా అంటాడు ఎవడన్నా. తెలుసు కానీ ఉండాడు, చెయ్యకూడదు తెలుసు కానీ ఉండాడు. మరి భగవద్గీత ఏం చెప్పింది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. ఇది బోధించారు. భలే చెప్పాడండి శ్రీకృష్ణుడు. కుదరదు, పాటిస్తున్నావా? ఈ మధ్య నెల్లూరులో ఒక వీడియో చూసుంటారు మీరు, పొదలకూరు రోడ్లో ఎక్కడో ఒకడు బాగా తాగేసి కత్తి తీసుకొని పొడిచాడు. అది బాగా వైరల్ అయింది. బుద్ధిలాగా నేను కూడా చూసేదాన్ని. వాడు మత్తులో ఉన్నాడు, వాడిని పొడవడం షూట్ చేశారు, పొడవడం తెలుస్తూ ఉంది. పొడిచి కింద పడ్డాడు, కింద పడి చచ్చాడు. చచ్చిన తర్వాత కూడా వాడు కాలుతో కొడుతున్నాడు. ఈ బుద్ధి ఎందుకని భ్రమించింది ఈ విధంగా? ఎందుకు బుద్ధి ఆ విధంగా వికలమైంది అంటే కనుక, వాడు తప్పు చేసేటప్పుడు ఈ తప్పు ఎందుకు చేస్తున్నామో అన్నటువంటి ఆ విచక్షణ లేనందువల్ల కదా. మరి భగవద్గీత చదివితే అది రాకుండా ఉంటే కనుక ఎందుకు చదవడం? ఏ ఉపయోగం? అందువల్ల ఎప్పుడైనా సరే బాబావారి జీవితాన్ని ఎలా పరిశీలించాలంటే, బాబావారి జీవితాన్నే కాదు, మహాత్ముల జీవితాలని, లేదా పురాణ గ్రంథాల విషయాలని, లేదా మహాభారతాన్ని, రామాయణాన్ని, అన్నిటినీ కూడా ఎలా అంటే, ఈ విషయం వల్ల నేను ఏం నేర్చుకున్నాను, ఈ కథ వల్ల నా జీవితంలో ఏ విషయంలో నాకు మేలు జరుగుతుంది, ఇలా ఆలోచిస్తూ వెళ్ళండి. ప్రతి గ్రంథము నీ జీవితాన్ని మార్చిపడేస్తుంది. అందువల్ల కేవలం పారాయణ నాకు ఇష్టం ఉండదు. పారాయణ కాదు, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే జరుగుతుంది. ఆ తర్వాత బాబావారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు అని రాశారు. మీరు గమనించండి, ఇప్పుడు మనం ఇది ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. 6 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో బాబా గురించి చెప్తున్నారా? బాబావారు ఇలా ఉండేవారు, బాబావారు అలా ఉండేవారు, ఆయన గుణాలు ఇంటివి చెప్తున్నారు కదా. అంటే మనం ఏం చేయాలి? వాటిల్లో కొన్నిటినైనా ఆచరించగలమా చూసుకోవాలి. మీరు గమనిస్తే బాగా, ఇప్పుడు ఈ 2 పదాలు తీసుకోండి. బాబావారు ఎల్లప్పుడూ తృప్తిగా, మరలా చెప్తున్నాను, బాబావారు ఎల్లప్పుడూ తృప్తిగా నిశ్చింతగా జీవించేవారు. ఇప్పుడు ఈ 2 మన జీవితంలో ఉన్నాయా? మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. తృప్తిగా ఉన్నామా? లేదు. అంటే మీరు లేరని కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు సూర్యనారాయణ లాంటి గారు కూడా తృప్తిగా ఉండదు, ఆయన ఎప్పుడు ప్రశాంతంగా కూర్చోంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చేమో. కానీ వాస్తవానికి సమాజాన్ని పరిశీలించినట్లయితే ఆ తృప్తి అన్నది లేదు. మరి నిశ్చింతగా ఉన్నామా? లేదు, నిశ్చింతగా కూడా లేవు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో. అందులో ఈ మధ్య మరలా వస్తుంది కరోనా, మరలా వస్తుంది కరోనా అంటే ఉన్నదంతా బాయ్, నిద్రాడ వస్తుంది. ఒకసారి భయం వచ్చేస్తుంది కదా, నిశ్చింత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందో, ఏం చేస్తే ఏమొస్తుందో, నిత్యం భయం 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 గుప్పిట్లో ఉన్నామా లేదా? అది నువ్వు సాధించగలిగితే అంతకు మించి నువ్వే బాబా నుంచి కోరుకునేది ఏమిలే. బాబా దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇదంతా అవసరం లేదు. బాబా నిశ్చింతగా తృప్తిగా జీవించేటువంటి అవకాశం నాకు ఇవ్వయ్యా అంటే చాలు, అయిపోతుంది అడగాడికి. ఆ తర్వాత బాబావారు ఒక మాట చెప్పారు. ఇందాక మాయ గురించి చెప్పాం కదా మనం. మాయ ఎవరిని
విడిచిపెట్టదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పకీర్నైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు తదితర బాదరబందీలు ఏవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ, బాబావారు ఎక్కడికి పోలేదు 60 సంవత్సరాలు. 2 గ్రామాలకు వెళ్ళాడు. రహత, నీమ్గాం. రహత ఒక 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది, నీమ్గాం ఒక 10 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఈ 2 తప్ప 60 సంవత్సరాల పాటు బాబావారు షిరిడీ విడిచి వెళ్ళలేదు. కాబట్టి నేను స్థిరంగా ఒక దగ్గర కూర్చున్న మాయ నన్నును బాధించుచున్నది అన్నాడు. మరి బాబావారిని మాయ ఏం చేస్తుంది? ఆయన భగవంతుడు అంటున్నాం కదా, ఆయన సద్గురువు అంటున్నాం కదా, మరి ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నన్ను కూడా బాగా పట్టేసుకునేది. ఒక గురువు గారు చివరి దశలో ఉన్నారు, అవసాన దశ. ఆయన ఎంతో సేవ చేశాడు, చుట్టూ శిష్యులు కూర్చున్నారు, బాగా ఏడుస్తున్నారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు గురువు నాకు దొరికాడు, ఈ గురువు వెళ్ళిపోతున్నాడే, శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడే అని ఏడుస్తూ కూర్చున్నారు. ఒక శిష్యుడు దగ్గరగా వెళ్ళి ఆయన చెవులో మాట్లాడాడట, గురువుగారు మాయను జయించారు మీరు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, లేదు నాన్న, ఇంకొక 2 సెకండ్ల సమయం ఉంది నాకు, ఈ 2 సెకండ్ల సమయం చూసిన తర్వాత చెప్తానన్నాడంట. అంటే చివరి క్షణం వరకు మాయ నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది, ఏ క్షణంలో కొట్టేస్తుంది, అయిపోయింది. ఉదాహరణకి ఇంకా శ్వాస విడిచిపెట్టేస్తాము అని అన్నప్పుడు మనవరాలు గుర్తొచ్చింది అనుకోండి, ఇప్పుడు మాయ కొట్టేసింది. ఎవరు గుర్తు రావాలి? మన ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది? ఎవరు గుర్తు రావాలి అంటే, నువ్వు చనిపోయేటప్పుడు, తుది శ్వాస విడిచేటప్పుడు ఏది నీకు కనిపిస్తుందో వచ్చే జన్మలో అదే అవుతావని చెప్తుంది కదా జడభరతుడి కథ ఇదంతా కూడా. కాబట్టి బాబాని చూస్తూ ప్రాణాలు విడవాలి, లేదా రాముడిని చూస్తూ, వెంకటేశ్వర స్వామిని చూస్తూ ప్రాణాలు విడవాలి అనుకుంటూ ఉంటే చివరి క్షణంలో ఇంకెవరైనా గుర్తొచ్చారనుకోండి, అప్పుడేమైపోతుంది? అప్పుడు ఒక వ్యక్తి చనిపోతూ కోడళ్ళు అందరు ఉన్నారట. ఆయన చనిపోతూ చీ చీ అంటున్నాడంట. కోడలకి అర్థం కాల, ఇది ఎక్కడో దాచిపెట్టాడు డబ్బు, ఆ దాచిపెట్టింది ఏమన్నా చెప్తున్నాడేమో ఈ ముసలాడు అని భర్తతో చెప్పింది. వెళ్ళు అడుగు, ఏదో సీక్రెట్ చెప్తున్నాడు ఆయన, ఇంక చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత మనం కనుక్కోలేం, పిసినారోడు డబ్బు బాగా కూడబెట్టాడు అని అంటుందట. కొడుకు వెళ్ళి అడిగాడట, నాన్న ఏంది చీ అన్నాడట. ఆయన చివరికి చెప్పాడంట, బుద్ధుందా మీకు, ఆ దూడ చీపురు గట్ట నాకేస్తూ ఉంది, ఒక చీపురు గట్ట కొనాలంటే ఎంత అవుద్ది రా అన్నాడంట అని చచ్చిపోయాడట. అంటే ప్రాణాలు విడిచేటప్పుడు ఆయన దృష్టి చీపురు గట్ట మీద పోయింది. ఇది మాయ కొట్టడం అంటే. మరి బాబావారిని ఎక్కడ మాయ గమ్మేసింది? మీకు ఒక విషయం చెప్తా చూడండి. మాయ అంటే బంధాలు తగులుకోవడమే మాయ, అవునా? మరి బాబావారు తాత్యాన్ని ఏమని పిలిచేవాళ్ళు? అల్లుడు, మామ, అక్క, తమ్ముడు. ఈ బంధాలు మాయే కదా, వాస్తవానికి అంతే కదా. ఈ సంసారమే మాయ. ఆయన కూడా తగులుకున్నాడు. ఎవరో భక్తురాలు వస్తారు, నాయనా నువ్వే నా తండ్రివి, నన్ను కాపాడాలా అంటాడు. అప్పుడు ఆయన బిడ్డ నేనున్నాను, తగులుకున్నాడు. ఎక్కడ పోయాడు ఆయన? కాబట్టి తగులుకున్నట్టే. ఆ తర్వాత హరి యొక్క ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన పకీరు అనగా ఎంత? హరిహరాదులే తప్పించుకుపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా నేను ఒక పకీర్ని, నేనెంత, నన్ను మాయ విడిచిపెడుతుందా అని అన్నారు. ఆ తర్వాత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకోగలము అనుట సాధ్యం. ఉదాహరణకి మాయ అనేది ఒక వల అనుకుంటే, మాయ అనేది ఒక వల. ఆ జాలరి మాయగాడు. ఆ మాయ ఏం చేస్తాడు? జాలరి మాయ అనే వలను విసురుతాడు. అలా విసిరినప్పుడు ఆ వల ఎంత విస్తీర్ణంలో పడుతుందో ఆ విస్తీర్ణం లోపల ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి చేపలన్నీ ఆ వలలోకి వచ్చేస్తాడు, లాగేస్తాడు జాలరి మాయగాడు. మరి ఈ మాయగాడు వల విసిరినప్పుడు ఏ చేపలు సురక్షితంగా ఉంటాయి? ఏ చేపలైతే వల విసిరేవాడి దగ్గర ఉంటాయో, పాదాల దగ్గర ఉంటాయో, ఏం చేయలేవు. కాబట్టి ఆ మాయగాడిని కూడా ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి శ్రీహరి దగ్గర మనం ఉన్నట్లయితే
ఆ మాయ మనల్ని ఏమీ చేయలేదు అని అంటారు. తర్వాత నిరంతర హరిభజనయే దానికి మార్గం. కాబట్టి ఆ రోహిల్లా అనే వ్యక్తి అల్లాహు అక్బర్ అని చదువుతూ ఉంటే, అరుస్తూ ఉంటే బాబావారు ఏమన్నారు, వాడి జోలికి వెళ్ళొద్దు, వాడికి దుర్బుద్ధి అనేటువంటి భార్య ఉంది, దానివల్ల వాడు ఎప్పుడు ఆ నామాన్ని చదువుతూ ఉంటే ఆ దుర్బుద్ధి అనే భార్య వాడి జోలికి రాదు, వాడి జోలికి నా జోలికి కూడా రాదు అన్నాడు. అది నామస్మరణ. నామస్మరణ చేస్తూ ఉంటే మాయ మనల్ని ఏమీ చేయలేదని బాబావారు ఇచ్చిన సందేశం నామస్మరణ. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు బాబావారు, ఎవరు అదృష్టవంతులో, ఆ పారాగ్రాఫ్లోనే వస్తుంది, ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై ఉండగలరండి. అంటే బాబా దగ్గరికి రావాలన్నా, బాబా సేవ చేయాలన్నా అందరూ చేయలేరు అని అంటాం కదా. మనం నిన్న మొన్న కూడా ఏం చెప్పుకున్నాం, ఆయన అనుమతి లేకుండా ఎవరు రాలేరు, ఆయన సేవ చేయలేరు, ఆయన అనుమతి లేకుండా అర్థం కూడా చేసుకోలేరు బాబానని అన్నాం. మరి ఇప్పుడేమంటున్నాడు, ఎవరి పాపాలైతే క్షీణిస్తాయో, పాపరాశి క్షీణిస్తే కానీ ఆ మాయ నిన్ను విడిచిపెట్టదు, మాయ విడిచిపెడితే కానీ నువ్వు భగవంతుడి దగ్గరికి రాలేవు. నన్ను భజించుట యందు తత్పరులై నన్ను ఎరగగలరు, నన్ను అర్థం చేసుకుంటారు. ఎప్పుడు సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించదను. నామస్మరణ విలువ కూడా చెప్పుకున్నాం మనం, నామస్మరణకు ఉన్న విలువ చెప్పుకున్నాం. సింపుల్ పదం సాయి. సాయి అనేది చాలా సింపుల్ పదం. సాయి 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 అనుకుంటాం. మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం, అందరినీ సాయి సాయి అని పిలవడం కూడా అలవాటు చేసుకుంటాం. అలా పిలిచినందుకు కూడా సాయి సాయి అని. భాగవతంలో చాలా కథలు ఉన్నాయి. నారాయణ అనే పదం పలికినందుకే వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి సందర్భాలు మనం చెప్తారు, చాలా ఉంటాయి. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించినంత మాత్రాన ప్రేతాత్మలు కూడా అవి అద్భుతమైనటువంటి మోక్షాన్ని పొందాయని కూడా ఉంటాయి చరిత్రలో. కాబట్టి సాయి సాయి అనుచుండిన సప్త సముద్రములు దాటించదను, ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు అని అంటూ మరొక అద్భుతమైన ఆనిముత్యం ఏంటంటే, నాకు పూజా తంతుతో పని లేదు, పూజా తంతుతో నాకు పని లేదు, షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. బాబా కోరుకున్నాడా వైభవాన్ని? ఆయన దేహంతో ఉన్నప్పుడు కూడా కోరుకోలే. అయితే భక్తులు చేస్తే కాదల్లా, భక్తులు చేస్తే కాదల్లా, ఆయన కోరుకోలే. పూల కిరీటం పెడితే కోరుకున్నాడు, ఆ భక్తుడి అభిప్రాయాన్ని గౌరవించాడు అంతే. కాబట్టి నాకు పూజ తంతుతో నాకు పని లేదు, షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు అని అంటూ ఒక అద్భుతమైన మాట, భక్తి ఉన్న చోటనే నా నివాసము. కాబట్టి భక్తి ప్రధానం. ఇప్పుడు బాబాని అలంకరించడం, పెద్ద పెద్ద మాలలు వేయడం తప్పు కాదు. గురువుకి ఆ వైభవం ఉండాలి కోరుకోవడం గొప్ప విషయమే. కానీ ఆ వైభవంలో, ఆ వైభవాన్ని నువ్వు చేసేటప్పుడు కాసింతైనా అహంకారం నీకు ఉండకూడదు. ఆ వైభవం ఎలా ఉండాలంటే రాధాకృష్ణ ఆయికి ఉండే వైభవం ఉండాలి, అలా ఉండాలి మానసిక స్థితి. ఆమె ఏమనుకునింది, రాధాకృష్ణ ఆయి బాబాని పండరీనాథుడితో పోల్చింది. ఆమె పండరీ విఠలుడికి ఎలాంటి వైభవం ఉందో, పండరీ విఠలుడికి ఎలాంటి హారతులు ఇస్తారో, ఎలాంటి వైభోగం ఉందో, నా గురుదేవుడికి కూడా అలాంటిది ఉండాలి. ఇది మంచి భావనే, దానికి లొంగాడైనా. లేకపోతే బాబావారు ఎన్నిసార్లు విసిరికొట్టిన సామాన్లు అవి ఇవి, ఎన్నిసార్లు తిట్టిన సామాన్లన్నీ తెప్పించి డబ్బున్న వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని వాటి ఒక సంస్థానంగా ఏర్పాటు చేసి ఈరోజు షిరిడీ సంస్థానం ఉంది అంటే ఆ మహిళా భక్తురాలు పుణ్యమే కదా, రాధాకృష్ణ ఈ పుణ్యం, ఆమె పెట్టింది అదంతా. మరి బాబావారు ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడ భక్తి ఉంది. కాబట్టి బాబావారు దేనికి లొంగుతారు అంటే కనుక నీ ఆడంబరాలకి నీ వైభవాలకి లొంగరు. ఆయన లొంగేది రెండు పదాలు, భక్తి ప్రేమ. భక్తి ప్రేమ, ఈ రెండూ లేకుండా చేసేది ఏది కూడా ఆయన స్వీకరించడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ అధ్యాయంలో ముఖ్యంగా రోగాల గురించి చర్చించారు. మీరు చదివే ఉంటారు. ఈ అధ్యాయం మొత్తం ఈ మాయ యొక్క అనంత శక్తి అయిన తర్వాత మొత్తం రోగాల గురించే. అంటే బాబావారు రోగాలని ఏ విధంగా పోగొట్టారు అనేది. వాస్తవానికి మనకు తెలుసు కదా, చరిత్రలో మొట్టమొదట షిరిడీలో బాబావారు వైద్యం చేసేవారు.
వైద్యంతో ప్రారంభమైంది, వైద్యంతో దగ్గర చేసుకున్నాడు అందరినీ. ఆ తర్వాత జనం ఎక్కువైన తర్వాత, భక్తులు ఎక్కువైన తర్వాత వైద్యం మానేశాడు, చేయడం మానేశాడు. కాబట్టి బాబావారు రోగాల్ని పోగొట్టాడు. ఇప్పుడు కొంతమంది మతం వాళ్ళు ఉంటారు, మన కళ్ళ ముందే చూస్తుంటాం. ఈ మతాల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుంటివాడిని నడిపించినట్టు, ఆయన హోమ్ ఫట్ అంటే అదేదో జరిగినట్టు చూస్తూ ఉంటాం మనం. అది నిజంగానే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఊర్లో మా హెడ్ మాస్టర్ గారు క్రిస్టియన్ అయితే మొట్టమొదటిసారిగా పెద్ద సభ పెట్టి, ఊర్లో పెద్ద క్రిస్టియన్ సభ. తొలిసారి అప్పట్లో నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్నా అప్పట్లో. అప్పుడు కరుణామయుడు సినిమాని స్క్రీన్ మీద వేశారు. కొత్తగా చర్చి కట్టారు మా ఊర్లో. నేను కూడా పోయి చర్చిలో పాటలు పాడేవాడిని, ఎందుకంటే నేను బాగా పాటలు పాడతానని మా హెడ్ మాస్టర్ నాకు తీసుకుపోయి పాడిచ్చేవాడు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి మా నాయన తిట్టేవాళ్ళు, ఏ రాజు మారిపోయినావా నువ్వు కూడా అని. అయ్యా లేదు, వాళ్ళ హెడ్ మాస్టర్ పాడమన్నాడు అని అనేవాడు. ఆ తర్వాత నేను ఆ సభ జరిగినప్పుడు వచ్చాడు పెద్ద ఆయన వచ్చి, మీకు ఎలాంటి జబ్బులున్నా క్షణంలో తీసి పడేస్తాను అని అన్నాడు. 2-3 స్టేజీ ఎక్కారు, నీకు అది పోయింది ఇది పోయింది అన్నాడు. ఊరందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, వైశ్యాస్ సంబంధించిన వ్యక్తి, పోలిశెట్టి అంటాం మేము ఆయన్ని. ఆ పోలిశెట్టికి ఉబ్బసం వ్యాధి, భయంకరమైన ఉబ్బసం, ఎప్పుడూ ఉబ్బసమే. ఆయన్ని అందరూ పురమాయించి పంపించారు, శెట్టి గారు పోండి, మీకు ఉబ్బసం ఉంది కదా తగ్గిపోతుంది అని. ఆయన వెళ్ళాడు. నాకు ఆయన బాగా క్లోజు, పెద్ద ఆయన అయినా కూడా. వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత పేరు అన్నీ అడిగిన తర్వాత నీకేంటి వ్యాధి అన్నాడు. ఉబ్బసం సార్ అని చెప్పి ఒక్కసారి వంగబెట్టి వీపు మీద అలా చరిచాడు. అమ్మా అన్నాడు ఆయన. తగ్గిందా అన్నాడు. తగ్గలేదు స్వామి అన్నాడు. మరలా వంగబెట్టి గుద్దాడు. తగ్గిందా అన్నాడు. తగ్గలేదయ్యా అన్నాడు. ఈసారి బాగా బలంగా చేసినాడు. అమ్మో అన్నాడు, వినపడుతుంది మైక్లో. తగ్గిందా అన్నాడు. తగ్గిపోయింది స్వామి అన్నాడు. మేమందరం చప్పట్లు కొట్టి అబ్బా ఏమీ లేలరా అనుకోని బయటకు వచ్చేసిన తర్వాత అందరూ గుమ్ముగూడి, నేను కూడా ఉన్నా ఆ గుంపులో. శెట్టి గారు ఎట తగ్గిపోయిందా నీకంటే, తగ్గిందా వాడు బాగుందా చంపేస్తాడు అన్నాను. వాడు చంపేసి ఉండేవాడు అన్న చెప్పకపోతే అని ఆయన పొరుగు ఇంటికి అసలు అక్కడ లేడు ఇంక ఆయన. కాబట్టి అలా ఉంటాయి కొన్ని మహిమలు, వాటి గురించి మనం మాట్లాడబోలే. అలాంటి మహిమ చూపించేవాడా బాబావారు? అంత చీపుగా కాదు కదా. కాబట్టి ప్రమాణాలతో సహా ఇచ్చాడు. అందువల్ల రోగాల్ని పోగొట్టడానికి ముందుగా అసలు రోగాలు ఎక్కడి నుంచి వస్తాయో ముందు తెలుసుకోవాలి కదా. రోగాలు ఎలా వస్తాయి అని అంటే మీరు బాగా గమనించండి. రోగాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి స్వయంకృతాపరాధం, 2 కర్మ ఫలితం. ఈ 2 బాగా క్లియర్ కట్గా ఉండాలి ఎప్పుడైనా. స్వయంకృతాపరాధం అంటే నేను అడ్డదిడ్డమైన తిండి తిని అడ్డదిడ్డంగా అలవాట్లు చేసుకొని నా శరీరాన్ని శుష్కింపజేసో లేదా ఊబకాయం చేసో, అంటే ఏ విధంగా జీవించాలో అలా జీవించకుండా, ఏమి తినాలో అలా తినకుండా, ఎలా ఉండాలో అలా ఉండకుండా ప్రవర్తించినందువల్ల వచ్చిన రోగం ఒకటి, శారీరక రోగాలు లేదా మానసిక రోగాలు కూడా. రెండవది నీ ప్రమేయం లేకుండా వచ్చే రోగాలు, నీ ప్రమేయం ఏమి ఉండదు. ఉదాహరణ మీ కరోనా విషయంలో గమనించండి. నేను బాగా గుర్తు, నాకు మొన్న ఈ మధ్య వచ్చిన కరోనాలో ఒక్కొక్కరు హాస్పిటల్లో లక్షల రూపాయలు పెట్టారు. అవునా? అసలు చేరడానికి 2 లక్షలు, లోపలికి వెళ్తే 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. అలా లక్షలు పెట్టి కూడా హాస్పిటల్ నుంచి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే, ఇక్కడ నాకు కూడా కరోనా వస్తే అక్కడ 2 ట్యాబ్లెట్లు, అజిత్రోమైసిన్ ఒకటి, ఇంకేదో ఒక ట్యాబ్లెట్, డోలో 650, అజిత్రోమైసిన్ డోలో 650, ఈ 2 ఇచ్చేవాళ్ళు, ఇంకొక మాత్ర లేదు. అక్కడ క్యూలో నిలబడిపోయి ఆ 2 మాత్రలు తీసుకునేసేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏం కాల. ఈ హాస్పిటల్లో లక్షలు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే, ఒక రోగం రావడం, నిన్ను తీసుకెళ్ళడం కేవలం నీ స్వయంకృతాపరాధమే కాదు, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఆ కర్మ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది చాలాసార్లు. ఉదాహరణకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, అందులో ఉండే వాళ్ళకి ఏం కాదు, సురక్షితంగా బయటకు వస్తారు. కొంతమందికి చిన్న యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతారు. ఇవన్నీ లెక్కలేసినప్పుడు ఆ కర్మ సిద్ధాంతం గుర్తొస్తుంది మనకు.
నాకు ఇక్కడ ఈనాడు ఆఫీస్ కాడ పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను కారులో పోతుంటే, ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే నిద్రపోయా కారులో. ఆ యాక్సిడెంట్ ఎంత తీవ్రమైందంటే 8 లక్షల కారుకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చారు, అంత డ్యామేజ్ కారు. కానీ నాకు వెంట్రుక వాసి కూడా తగల, అస్సలు గీసుకొని కూడాలే. బాబా వారు సురక్షితంగా తీసుకొచ్చి బయట పెట్టారు. ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలా వద్దా? 100% నమ్మాలి. మన జీవితంలో ఎన్నో జరుగుతాయి ఆ విధంగా. కాబట్టి కర్మ ఫలితంగా వచ్చేటువంటి జబ్బులు దైవానుగ్రహం వల్ల, గురు అనుగ్రహం వల్ల పోతాయి. స్వయంకృతాపరాధంగా వచ్చిన జబ్బులని ఆయన దృష్టి పడితే దానిలోంచి బయట లాగగలడు, లేదంటే లేదు. కాబట్టి ఆ రోగాలకు సంబంధించిన అవగాహన ఏంటంటే, నీ కర్మానుసారంగా వచ్చినటువంటి తీవ్రతని, వ్యాధి తీవ్రతను ఆయన తగ్గిస్తాడు. పిల్లయ్య ఏడుకున్నాడు, నారు కురుపు పిల్లయ్య, డాక్టర్ పిల్లయ్య, బాబా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ బాధని 10 జన్మలకి సర్దుబాటు చేయవయ్యా అని అంటే, ఆయనే ఉన్నాడు 10 జన్మలు నీకేం కర్మరా, 10 రోజుల్లో తీసి పడేస్తానన్నాడు. మరి పిల్లయ్యకి ఇచ్చాడు కదా అభయం. అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. భీమాజీ పాటిల్, ఆయన పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగావ్ అనేటువంటి గ్రామానికి సంబంధించిన వాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాబా దగ్గరికి వచ్చే ముందు అనేక ప్రయత్నాలు చేశాడు. మానవ ప్రయత్నం ఉంది కదా, మానవ ప్రయత్నాలన్నీ చేసినా ప్రయోజనం లేదు. మనం కూడా ఏం చేస్తామంటే, అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత అక్కడికి వెళ్తాం. డాక్టర్ కూడా అదే కదా, నేను చేయాల్సిందంతా చేశానమ్మా, ఇంకా దేవుడి దయ, నా ప్రయత్నం అంతా అయిపోయింది, ఇంకా దేవుడు కోర్టులో ఉంది బాల్, ఆయన ఇష్టం అంటాడు. కాబట్టి అంతా అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్కి ఆయన ఉత్తరం రాస్తాడు. అయ్యా నాకు ఇలాంటి సమస్య ఉంది, క్షయవ్యాధి ఉంది, దగ్గుతూ ఉంది, రక్తం పడుతూ ఉంది, ఏం చేయమంటావు, ఔషధాలన్నీ వాడాను, ఏం ప్రయోజనం లేదంటే, ఆయన అన్న మాట చూడండి, అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, బాబా పాదాలపై పడి శరణు వేడడం ఒక్కటే నీకు ఔషధం అన్నాడు, ఇంకొక ఔషధం లేదన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళి బాబా ముందు కూర్చోబెట్టారు. బాబా ముందు కూర్చోబెట్టగానే ఎవరు తీసుకొస్తారా ఇలాంటి వెధవలందరూ తిట్టాడు. వీడికి ఈ రోగం గత జన్మ కర్మ వల్ల వచ్చింది అని ప్రకటించాడు. కాబట్టి ఈ విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు. అప్పుడు భీమాజీ పాటిల్ ఆయన శరణు కోరి, బాబా నువ్వు తప్పితే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరయ్యా అని శరణాగతి కోరుకున్నప్పుడు, ఆ శరణాగతి చేసిన తర్వాత అప్పుడు బాబావారు అన్న మాట ఏంటంటే, ఓరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, టెన్షన్ పడద్దు, వదిలే అని అంటూ, నీ కష్టములు గట్టెక్కినవి అన్నాడు. మీరు సచ్చరిత్రలో చదవండి ఆ పారాగ్రాఫ్. మొదటేమో ఈ జబ్బు కర్మ ఫలితంగా వచ్చింది, వీడి విషయంలో నేను జోక్యం చేసుకోను, వీడిని తీసుకెళ్ళిపోండి అంటాడు. మరలా వెంటనే 2 లైన్లు ఏం రాశారు, బాబా నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరయ్యా, కాబట్టి నువ్వే నన్ను రక్షించాలా అన్నాడు. అన్న వెంటనే ఈ మాటలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ముందు పరీక్ష చేశాడు, వీడికి శరణాగతి భావన ఉందా లేదా అని. అప్పుడు ఉదాహరణకి ఆ బాబావారు ఆ మాట అన్న తర్వాత, సరేలే బాబా ఎవరో చెప్పారని వచ్చానులేయ్యా, నీ వల్ల కాదా, సరే అని వెళ్ళాడు అనుకోండి, అయిపోయి శరణాగతి లేదు. అందువల్ల ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును, మెట్లెక్కితే చాలు అని అన్నాడు. ఇచ్చటి ప్రకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును, ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అన్నాడు. ఇది ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్. బాబావారు ఆ మాటలు అన్న తర్వాత అప్పటి వరకు ఎన్నోసార్లు దగ్గి రక్తం కక్కున్నటువంటి ఆ భీమాజీ పాటిల్కి ఒక్క పర్యాయం కూడా దగ్గలేదు, రక్తం కక్కలేదు. అంటే అర్థం ఏంటి, ఆ వాక్కు ఎప్పుడైతే అభయవాక్యం వచ్చిందో వెంటనే ఫలితం పనిచేసింది. ఆ తర్వాత బాబా అభయం ఇచ్చిన వెంటనే రోగం తగ్గడం ప్రారంభించింది. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి చూడండి, భీమాబాయి ఇంట్లో బస చేయమన్నాడు. భీమాబాయి ఇంట్లో బస చేయమంటే ఆ భీమాబాయి ఇల్లు తేమగా ఉంటుంది, క్షయవ్యాధి ఉన్నవాడికి అలాంటి ఇంట్లో ఉండేదానికి అవకాశం లేదు. కానీ బాబా మీద భారం వేసి ఆయన ఉన్నాడు, అంతే తగ్గిపోయింది. ఎలా తగ్గింది, 2 స్వప్న సందేశాలు ఇచ్చాడు. ఒకటి, ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించనందుకు బెత్తంతో కొట్టినట్టు,
స్వప్నంలో దెబ్బతిన్నాడు. 2 అతని ఛాతీ మీద బండతో రుద్దినట్టు 2 అనుభవాలు ఇచ్చాడు. మరి ఏంటి వెరైటీగా ఈ అనుభవాలు? టీచర్ దెబ్బ కొట్టడం ఏంటి, ఛాతీతో బండ మీద రుద్దడం ఏంటి అంటే ఆ కర్మ తాలూకా బాధని స్వప్నంలో అనుభవించేటట్టు చేసేసాడు. అంత సరళంగా చేశాడు. బాబావారి తత్వంలో ఈ కర్మ సిద్ధాంతం చాలా అద్భుతమైంది. మీరు బాగా అన్నీ కానీ చదివితే కర్మ సిద్ధాంతం అద్భుతంగా ఉంటుంది బాబా చరిత్రలో. కాబట్టి నిన్ను అనుభవించేటట్లు చేయగలడు, నీ కర్మను తగ్గించగలడు, నీ కర్మను రద్దు చేయగలడు. ఇది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే నువ్వు పొందేటువంటి అనుగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో భార్య, భర్త, కొడుకు, కూతురు ఇలా ఉన్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే ఒకరి కర్మ ఇంకొకరిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి కుమార్తెకు బాగలేదనుకోండి, ఆ కుమార్తెకి బాగలేకుండా రావడం అన్నది ఆమె ఆ ఫలితాన్ని అనుభవించాలి కదా, ఆ పాపాన్ని అనుభవించాలి కదా. మరి ఇక్కడ తమాషా ఏంటంటే ఆరోగ్యం బాగలేని కుమార్తె పుట్టినందువల్ల ఆరోగ్యం బాగలేని ఆమె ఒక్కటే బాధపడదు, తల్లి, తండ్రి, కుటుంబం అంతా బాధపడుతుంది కదా. మరి ఇదంతా ఏంటి అంటే సమిష్టిగా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించే వాళ్ళు కుటుంబ సభ్యులు. నిజమా కదా? బాగా ఆలోచించండి. అందువల్ల ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. నా కర్మరాశిలో ఏదైనా దోషం ఉంటే ఆ కర్మరాశి ఫలితంగా నాకు వచ్చేటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష నాకొక్కడికే పడుతుందని అనుకుంటే కుదరదు. దాని ద్వారా నా భార్యకో నా బిడ్డలకో పడుతుంది. అందుకని అంటారు పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా. ఇంకోటి వ్రతం కొద్దీ బిడ్డల, అదేనా అనేది? కాబట్టి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. అవును, దానం కొద్దీ బిడ్డలు అంటారు. కాబట్టి పుణ్యం కొద్దీ పురుషుడు అంటే ఆ పురుషుడు పుణ్యమా నీ పుణ్యమా? నీకున్న పుణ్యరాశిని బట్టి ఆ పురుషుడు నీకు దొరుకుతాడు. మరి ఆ పురుషుడిలో పాపరాశి ఉంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది నా వితర్కం చెప్తుంది, తర్కం చెప్తున్నా. ఇది ఇలా ఉండదు, నేను తర్కం చెప్తున్నా. అంటే అర్థం ఏంటంటే పుణ్యాత్మురాలు ఒకరు ఉన్నారు, ఆమె ఎంతో పుణ్యం చేసుకునింది, అకాల మరణం సంభవించేటువంటి అకాల అల్పాయుష్ ఉన్నటువంటి భర్త దొరికాడు. ఇప్పుడు ఆ ప్రభావం ఈమె చూపిస్తుందా లేదా? అంతే కదా. అల్పాయుష్ అయినటువంటి భర్త దొరకడం ఈమెకు సంబంధించినటువంటి ఆ ఫలితం అనుభవిస్తుందా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తుంది. అందువల్ల ఈ సమిష్టి, నేను కొత్త పదం ఏమనుకుంటానంటే కర్మ సిద్ధాంతం అన్నది వ్యక్తిగతమే కాదు, సమిష్టిగా కూడా అది తన ప్రతాపాన్ని చూపిస్తుంది అన్నది నేను నమ్ముతాను నా వ్యక్తిగతంగా. ఆ తర్వాత అద్భుతమైన ఇంకొక మాట ఏంటంటే ఆ భీమాజీ పాటిల్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అయ్యా బాబావారు తమ భక్తుల నుంచి కోరేదేంటి? ఉదాహరణకి ఒక రోగంతో పోయారు, ఆ రోగాన్ని పోగొట్టాడు. ఇప్పుడు దాని ప్రతిఫలం కోరతాడా కోరడా బాబావారు? ప్రతిఫలం కోరతాడా కోరడా అనేది ప్రశ్న. కోరతాడా కోరడా? ఇప్పుడు మీరు ఒక జబ్బు కోసం వెళ్ళారు, ఆయన తీసేసాను పోనీ జబ్బు అన్నాడు, జబ్బు పోయింది. మరి ఆయన ఏం ప్రతిఫలాన్ని కోరుతాడు మన నుంచి అంటే స్పష్టంగా ఇచ్చాడు ఈ పారాగ్రాఫ్లో. ఏమిచ్చాడంటే బాబా భక్తుల నుండి కోరేది కృతజ్ఞత. కృతజ్ఞతను కోరుతాడు, అచంచలమైన నమ్మకాన్ని ఉండాలని భావిస్తాడు, నీ భక్తిని కోరుతాడు. అంటే అర్థం ఏంటంటే ఒక మహిమ జరిగినందువల్ల, ఒక ప్రయోజనం పొందినందువల్ల ఈ బిడ్డ నాకు దగ్గర అవుతాడు అన్నప్పుడు ఆయన చేస్తాడు. అందుకనే మన కాకాసాహెబ్ దీక్షిత్, హేమట్ పంత్ వీళ్ళందరికీ తెలిసిన అవగాహన ఏంటంటే బాబావారు కోరికలు తీర్చేది ఎందుకు అంటే నీ కాలికి దారం కట్టడం కోసమే. నీ కాలికి దారం కట్టడం కోసం కోరికలు తీర్చినట్టే తీర్చి నిన్ను ఆయన సన్నిధిలోకి లాక్కుంటాడు. దానికి వాళ్ళు ఏమంటారంటే బాబావారు బెల్లాన్ని ఆశ చూపించి కషాయాన్ని దాగిస్తాడు అని అంటారు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన గుర్తుగా సాయి సత్య వ్రతాలు చేశారు. కాబట్టి సాయి సత్య వ్రతాలను ప్రారంభించింది ఎవరు అని అంటే భీమాజీ పాటిల్. అప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవాళ్ళు, ఈయన మొదలుపెట్టాడు. ఆయన పెట్టినటువంటి ఆ ప్రారంభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఆ తర్వాత ఇంకొక భక్తుడు బాలా గణపతి షింపి, బాలా షింపి, కాశీరాం షింపి, బాలా షింపి. వీళ్ళిద్దరు ఎవరు అంటే దర్జీలు, మిషన్లు కుట్టేవాడు, బట్టలు కుట్టేవాడు. బాబావారికి కఫనీలు కుట్టేవాడు. ఈ సామాన్యమైన సేవ కాదు. బాబావారు తొడిగిన కఫనీలు కుట్టింది ఎవరు అంటే ఈ షింపి కుటుంబ సభ్యులు, కాశీరాం షింపి, బాలా షింపి. వీళ్ళు ఊరు వెళ్ళి బట్టలు అమ్ముకునేవాడు, టైలరింగ్ చేసేవాడు. ఆయనకి సంబంధించిన లీల ఏంటి మనందరికీ తెలుసు. ఆయనకు మలేరియా జబ్బు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్తే లక్ష్మీ మందిరం దగ్గర ఉండేటువంటి నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టేవాడు. మరి లక్ష్మీ మందిరంలో ఉండే నల్ల కుక్కకి పెరుగన్నం పెడితే ఈయనకు జబ్బు ఎలా తగ్గుతుంది? నిన్న మేము షిరిడీకి పోయినాం, తీసావు కదా ఫోటో నువ్వు. షిరిడీకి వెళ్ళి లక్ష్మీ మందిరంకి వెళ్తే మేము ఆడ కూర్చున్నప్పుడు నల్ల కుక్క వచ్చింది. ఆడికి లక్ష్మీ మందిరం నల్ల కుక్క వచ్చింది. అరే నల్ల కుక్క మనం ఉన్నప్పుడే వచ్చింది అని దాని వీడియో తీసాం నల్ల కుక్కని. కాబట్టి లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్క ఇప్పటికి కూడా ఉంది, మనకు దర్శనం ఇస్తూ ఉంది, చూసాం మేము కల్లారా. ఆ కుక్క కాదు, ఇది ఏ కుక్క అది వేరే విషయం. కాబట్టి కుక్కకి పెరుగన్నం పెట్టడానికి మలేరియా జబ్బు తగ్గడానికి ఏ సంబంధం లేదు. ఇది కేవలం బాబావారి ఆశీర్వాద ప్రభావం తప్పితే ఇంకొకటిగా తర్కానికి అందుతుందా ఇది? ఇప్పుడు ఉదాహరణ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఎందుకంటే మీ దగ్గరికి రావడం అనవసరంగా ఫీజు, ఎక్కడైనా మందిరం ఉంటే పెరుగన్నం పెడితే తగ్గించేస్తాను మా బాబా అంటే నవ్వుతాడు ఆయన. ఏమ్మా వెర్రి, ఇంకా ఈ కాలంలో ఏంటమ్మా మీరు అంటారా లేదా? అది వేరు ఇది వేరు. తర్వాత బాబు సాహెబ్ బూటీ, బూటీ తెలుసు కదా మనకు. బూటీకి సంబంధించి విరేచనాలు, వాటికి సంబంధించిన వమనములు అంటే వాంతులు వేదులు అంటాం కదా మనం, అలాంటివి ఉన్నాయి. మరి దీన్ని ఎలా తగ్గించాడు బాబావారు? అక్కడేమో పెరుగన్నం పెట్టాడు, ఈయనకేమో ఒక వాక్కును ఇచ్చి ఒక అభయాన్ని ఇచ్చి భీమాజీ పార్టీని తగ్గించాడు. ఇప్పుడు బాలా షింపీకేమో పెరుగన్నం పెట్టించి తగ్గించాడు. ఆయనకి ఎలా చేశాడంటే ఆజ్ఞ ద్వారా. దేన్ని ఆజ్ఞ ఇచ్చాడు చూడండి, మీరు ఆ పారాగ్రాఫ్ చదవండి, తమాషగా ఉంటుంది. ఆయన జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగాలన్నాడు. ఎవరిని అన్నాడు? ఎవరైతే బాధతో వచ్చాడో బూటీని ఆయన అన్నాడా? ఉదాహరణకి పాము గరిచింది శ్యామాని, మనం దానికి లింక్ పెట్టుకోవాలి. పాము గరిస్తే మెట్లు ఎక్కుతూ ఉన్నాడు, బాబా కాపాడుతాడని, దిగు 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 అన్నాడు. దిగు అన్నాడా లేదా? మరి ఎవరిని దిగమన్నాడు? శ్యామానా? దాంట్లో వివరణ ఏమి ఇచ్చారు? విషాన్ని దిగమన్నాడు అని చెప్పాం. ఇక్కడ కూడా అదే సేమ్, ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. మరి జాగ్రత్త, విరేచనాలు చేయకూడదు, వమనం కూడా తగ్గాలంటే బూటీని హెచ్చరించినట్టు కాదు, వ్యాధిని హెచ్చరించినట్టు. అసలు వ్యాధి మాట ఉంటుందా? మరి అందుకనే బాబావారిని పరబ్రహ్మ స్వరూపం అంటాను నేను. ఎందుకంటానంటే ఊరికే అన్నం అంటే పాము విషం మాట్లాడడం ఏంటి? పాము విషయం మాట ఉంటుందా? లేదు జబ్బు మాట ఉంటుందా? వాళ్ళకి ఉంటుంది, మనకైతే వినదు. వాళ్ళకి సాధ్యంగా ఏమీ లేదు. ఆ తర్వాత రెండోసారి ఆయనకి కలరా వ్యాధి వస్తుంది. ఆ కలరా వ్యాధి వచ్చినప్పుడు కూడా ఏదైతే తాగకూడదో రోగి ఆ విషయాన్నే చెప్పి ఆయన తాగమంటాడు. వాళ్ళు ధైర్యంగా తాగుతారు. అందులో ఏం చెప్తారు? బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి తీసుకోమంటారు. వాస్తవానికి అలా చేస్తే మోషన్స్ పెరుగుతాయి, కానీ బాబావారికి చెప్తే మోషన్స్ తగ్గుతాయి. అది ఆ వాక్కుకు ఉండేటువంటి పవర్. అదేవిధంగా ఆలంది స్వామి, అదొక శీర్షిక ఉంది, అది చిన్న చిన్నవే చదువుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయనకు చెవిపోటు ఉండేది, సంవత్సరాల తరబడి చెవిపోటు ఉండేది, తగ్గేది కాదు. మరి ఆ చెవిపోటు పోగొట్టుకోవడానికి బాబా దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడు? అల్లా చేకరేగా, నీకు దేవుడు మేలు చేస్తాడు అన్నాడు. ఆయనకి చెవిపోటు తగ్గింది. డాక్టర్ల దగ్గరికి పోతే శస్త్రచికిత్స చేయాలన్నారు. మరలా బాబా మీద భారం వేసి ఆ తర్వాత వెళ్తే అవసరం లేదు అన్నారు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే, సేమ్ ఎగ్జాంపులే అక్కడ జరిగింది. ఇది చాలామంది జరిగిందండి. మన బాబా భక్తులను కదిలిస్తే ఈ ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు, కొన్ని వందలు వేల ఎగ్జాంపుల్ చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి ఆనంది స్వామికి ఎలా తగ్గింది అంటే కనుక అల్లా అచ్చా కరేగా అనేటువంటి ఒక మాటతో తగ్గింది. ఆ శక్తి అలా ఉంటుంది. ఇందాకేం చెప్పుకున్నాం? బాబావారి వాక్కు శక్తివంతంగా ఉంటుంది అనుకున్నాం కదా, ఆ శక్తి అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత కాకా మహాజని, నిన్న కూడా మాట్లాడుకున్నాం. కాకా మహాజని ఆయనకి నేల విరేచనాలు అయితే, ఇది ఇంకా చాలా పెద్ద పారాగ్రాఫ్. అది
నీల విరేచనాలు అయితే ఆయన ఏమంటాడు తెలుసా? సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కరలేదు. ఎవరైనా బాబా నాకు మలేరియా జబ్బు వచ్చింది తగ్గించమన్నారు, నాకు కలరా వ్యాధి వచ్చింది తగ్గించమన్నారు, నాకు క్షయ వ్యాధి వచ్చింది తగ్గించమన్నారు, బాబా దగ్గరికి వెళ్ళారు. ఈయన పరిణతి చెందినటువంటి భక్తుడు. భక్తుల్లో తేడా చూడండి. ఈయన ఉన్నాడు, ఏమండి మీకు విరేచనాలు అయితే చెప్పొచ్చు కదా బాబా వారికి, నేను చెబితే తెలుస్తుంది ఆయనకి, నేను చెప్పకపోతే తెలీదా? సర్వజ్ఞుడైన బాబాకి నేను చెప్పేదేంటి? ఇది భక్తి, ఒక తీవ్రమైనటువంటి భక్తి, ఉత్తమమైనటువంటి భక్తి. కాబట్టి ఆయనకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన తెలుసుకుంటాడు. ఆయన ఎలా పోగొట్టాలో అలా పోగొట్టాడు. ఎంత నమ్మకం చూడండి. ఆ తర్వాత ఆడేదో రిపేర్ పనులు జరుగుతూ ఉన్నాయి. బాబా వారు ఒక్కసారి కోపడ్డాడు, అందరూ పరుగు నిలిపారు. ఈయన కూడా చెంబు పెట్టుకో ఉన్నాడు రెడీగా, అంత మోషన్స్ అవుతున్నాయి ఆయనకి. ఈయన కూడా చెంబు ఎత్తుకోవడానికి పరిగిస్తే చొక్కా పెట్టి కూర్చోరాదు. ఆడెవరో వేరుశనగ పప్పుల మూట మర్చిపోతే ఆ వేరుశనగ పప్పుల్ని బాగా పొట్టు ఒలిచి పెడుతున్నాడు ఆయనకి. వేరుశనగ పప్పు పెడితే మోషన్స్ పెరుగుతాయట, కానీ పెరగల, అప్పుడే తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆయనకు ఉపశమనం వచ్చింది. అదొక ప్రత్యేకమైన వైద్యం. ఆ తర్వాత హార్దా నివాసి దత్తోపంతు ఈయనకి 14 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి ఉంటే ఆ కడుపు నొప్పి కూడా ఊదీ ప్రసాదం ఇచ్చి పోగొట్టాడు. ఆశీర్వదించి ఊదీ ప్రసాదం ఇచ్చి పోగొట్టాడు. ఇంకొక 3 వ్యాధులనే ఒక శీర్షిక ఉంది. శ్యామాకి మూలవ్యాధి ఉంది. మూలవ్యాధి ఉంటే సోనాముకి ఇచ్చాడు, తగ్గిపోయింది. మరలా 2 సంవత్సరాల తర్వాత శ్యామాకి మూలవ్యాధి వస్తే బాబావారు సోనామికి ఇచ్చారు కదా, ఈయన కూడా తిన్నాడు, తగ్గల. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన కూడా అదే ఇచ్చాడు, తగ్గిపోయింది బాబావారు. మరి బాబావారు ఇస్తే తగ్గింది కదా అని ఈయన సొంతంగా తీసుకున్నాడు, తగ్గల. ఎందుకని? ఆడ సోనాముఖిలో లేదు శక్తి, బాబావారి హస్తస్పర్శలో ఉంది శక్తి. కాబట్టి ఊదీకి మహత్యం ఉందా అంటే ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ మహత్యం అంటే ఆ కట్టెలు కాలినందువల్ల వచ్చినటువంటి బూడిద వల్ల కాదు, బాబావారి స్పర్శలో నుంచి వచ్చింది. అప్పుడు ఊది పంచిచ్చేవాడు బాబావారు, చేత్తో ఇచ్చేవాడు, అది అద్భుతంగా. మరి ఇప్పుడు శక్తి లేదా? ఉంది. ఆ భావన చేసి కనుక చేస్తే ఆ శక్తి ఇప్పటికి కూడా ఉంది. మన సచరిత్రలో ప్రమాణం ఉంది. సమయానికి ఊది లేకపోతే ఏం చేశాడు? కింద ఉండే మట్టే తీసి పెట్టాడు, అగరబత్తుల పొడి తీసి పెట్టాడు, పనిచేసింది. భావన ముఖ్యం. కాబట్టి కాకా మహాజని కడుపు నొప్పి అదొకటి ఉంది. వీటన్నిటి గురించి ఏం చెప్తారంటే ఈ వ్యాధులన్నీ పోవడానికి ఏంటి కారణం? ఆయన ఇచ్చిన సోనాముఖ, ఆయన ఇచ్చిన అక్రోట్ రసమా, లేదా ఆయన ఇచ్చినటువంటి వేరుశనగ పప్ప, ఆయన పెట్టమన్నటువంటి కుక్కకి పెరుగన్నమా? ఏవి కాదు అని తేల్చాడు. చివరిలో ఏం చెప్పాడంటే అన్ని వ్యాధులు బాగవుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఇది తప్ప ఇంకొకటి కాదు. బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కాదు. ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. కాబట్టి సాయి బంధువులారా, ఆ ప్రభావం బాబావారు మహాసమాధి చెందినా కూడా ఇప్పటికీ అది పనిచేస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ ప్రభావాన్ని బాబా భక్తులు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరికైతే బాబా మీద నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, ఆయన ఆజ్ఞని శిరసావహించేటువంటి శరణాగతి భావన ఉంటుందో వారికి అభయవాక్కు ఇప్పటికీ కూడా ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి అనేది మనం నమ్మాలి. కాబట్టి ఈ అధ్యాయం మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివిన తర్వాత అందులో ఉండేటువంటి ఆ భక్తులను కాస్త స్మరించుకుంటే మనకు పుణ్యం వస్తుంది. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.